సపోటాకాయలు ఎంతమందికి తెలుసు? ఎంతమంది తిన్నారు? ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న సపోటా చెట్టు అనమాట. అంటే మాదేది. పక్కన చూస్తే ఇవి కనిపించాయి. చిన్నప్పుడు స్కూల్ టైంలో ఇవి చెవులోకి వెళ్ళిపోతే జాగ్రత్తగా ఉండాలని చెప్పేవాళ్ళు కదా. సర్లే ఇవన్నీ కోసుకుందామని చెప్పి ఇంకో పైకైతే వెళ్ళిపోతున్నాను. సపోటా చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది మా మామయ్య గారు లేకపోతే వాళ్ళ అమ్మగారు ఎవరో పెట్టిన చెట్టు అంట. నాకు కూడా అంత తెలీదు. చుట్టుపక్కల అయితే మొత్తం ఇలా ఉంటుంది. ఈ వాతావరణం చాలా బాగుంటుంది కదా. చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో. యాక్చువల్గా ఎందుకు వస్తున్నానంటే మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కదా, అందుకని చెప్పి ఈ సపోటాకాయలు కోసుకొని తీసుకెళ్దాం అనేసి అనుకున్నాను. అంటే అక్కడ దొరకవా అని అనుకోకండి, అక్కడ దొరుకుతాయి. కాకపోతే ఫ్రీగా వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి? అందులోనూ మన చెట్టు కాయలు ఉన్నప్పుడు డబ్బులు పెట్టి కూడా కొనుక్కుంటారా? కొనుక్కోలేం కదా, అందుకే కోసుకుంటున్నాం అనమాట. అసలు ఎన్ని కాయలు ఉన్నాయో నిజంగా, ఫుల్ కాయలు ఉన్నాయి. ఇంక ఇవన్నీ కోసేసుకొని ఆడికి వెళ్ళాక బియ్యంలో పెట్టి ముగ్గు పెట్టుకోవాలన్నమాట. అసలు ఎండ చూడండి ఎంత ఉందో, ఒకసారి సర్రమ తగిలేసింది. పాప మా చిన్నాడు పడుచు నేను తీసుకెళ్తానని చెప్పేసి నా మీద ప్రేమతో గోడెక్కి మరి కోతుందనమాట. ఎన్ని గాయాలు కోసామో. అసలు ఇవన్నీ తీసుకెళ్ళిపోవాలి అప్పుడు ఉంటుంది. అసలు దీంట్లో నుంచి చూడండి పాలు ఎలా వస్తున్నాయో. పాలు చూసారా, ఆగరి కోసేసుకున్నాం, కవర్ నింపేసుకున్నాం. ఈ చేతి కంటింది మాత్రం ఎంత బంకగా ఉందో.